ఒక సారీతో సరిపెట్టలేను తమ్ముడు. సెటిల్ చేస్తా. ఏయ్, 10 కోట్లు వంట రెడీ అయిపోయావు కదా, మనం చుట్టాలైపోదాం. మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి అమ్మాయిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. 40 ఏళ్ల పొలిటికల్ జీవితం అర్థం చేసుకో తమ్ముడు. మాట్లాడవేంటి తమ్ముడు? సరిపోవా? ఇంకేమైనా కావాలా? న్యాయం కావాలి, ఇస్తావా? 40 ఏళ్ల రాజకీయ జీవితమా? ఏ నీ ఒక్కడిదే నా జీవితం, నాది కాదా? 5 సంవత్సరాలు, 4 కోట్లు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. పవర్లో ఉన్నోడి మీద కేసు ఏంటన్నావు కదరా, 211 పవర్ ఏంటో తెలిసిందిగా. రేపు కోర్టులో కలుద్దాం. వాడు గిల్టీ, అందుకే శిక్ష వేశా. నువ్వు మాత్రం కోర్టుకెళ్ళి కేసు వాపస్ తీసుకొని తిరిగి వచ్చి వీణ్ణి తీసుకెళ్ళొచ్చు. ఆలోచించుకో. కేసా, ప్రాణాలా? మేడం, సూర్య ఫోన్ పనిచేయట్లేదు. మీకు చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు. అసలు ఏమైంది మేడం? అక్క, నిన్నే అడిగేది. సూర్య ఎక్కడా? నాగేంద్ర దగ్గర ఉన్నాడు. చావుకి బ్రతికి మధ్య వేలాడుతున్నాడు. మేడం, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ఆడు
ఆడి జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు మేడం. ఈ 5 ఏళ్ళ నుంచి ఆడి జీవితంలో అసలు ఆనందం అనేది లేడు మేడం. అన్ని బాధలే మేడం. మనకి కేసు గీసు ఏమవుతుంది మేడం? నాకు నా ఫ్రెండ్ ప్రాణమే కావాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, మీ చేతులు పట్టుకుంటాను మేడం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, చెప్తే అర్థం చేసుకోవా? మనిషిలో పశువా? సారీ మ్యామ్, సారీ మ్యామ్. కేసు విత్డ్రా చేసుకుందాం మ్యామ్. ఆయన హాస్పిటల్ తీసుకెళ్దాం మ్యామ్. మీకు కాళ్ళు పట్టుకుంటాను మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాం మేడం. ప్లీజ్ మేడం. వాడికెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడిని వదిలేసి వచ్చినావా? మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? వాడిని నమ్మి జైలు నుంచి బయటకు వస్తే వాడి ప్రాణాలు తీస్తున్నావు నువ్వు. ఆ లంగగాడు కేసు పెడితే 5 ఏళ్లే పోయినాయి. సూర్య కేసు పెడితే వాడి ప్రాణాలే పోతున్నాయి. ఆద్య ముల్లపుడి, ఐఎమ్ బ్లడీ ఫ్రీకిన్ వార్నింగ్ యూ. ఈ కేసు మనం వాపస్ తీసుకుందాం. ఐ మీన్ ఇట్ బ్లడీ. ఆవిడ ఒప్పుకునేదండి భయ. మన ఫ్రెండ్ మనమే బయటికి తెచ్చుకుందాం. మీరు మీ ఒక్క ఫ్రెండ్ ప్రాణం కోసం ఆలోచిస్తున్నారు. సూర్య చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుదాం అనుకుంటున్నాడు. భయపడుతున్నావు లాయర్, భయపడద్దు. 15 లక్షల మంది ప్రాణత్యాగం చేసుకుంటే గాని మన దేశానికి స్వాతంత్రం రాలేదు. 100 మంది బలిదానం చేసుకుంటే గాని ఓ కొత్త రాష్ట్రం ఏర్పడలేదు. ప్రాణాలు పోకుండా న్యాయం గెలిచిన సందర్భం చరిత్రలోనే లేదు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా లాయర్, వాదిస్తే న్యాయం గెలుస్తుంది, యుద్ధం చేస్తే మంచి గెలుస్తుందని. వాదించు లాయర్. యుద్ధంలో 211 గెలిపించు, గెలిపించు. భయపడి వెనక్కి వెళ్దామా, తెగించి ముందుకు వెళ్తామా? ముందుకెళ్తే చరిత్ర సృష్టిస్తాం, వెనక్కి వెళ్తే చరిత్రలో లేకుండా పోతాం. మీరే చెప్పండి, ఏం చేద్దాం? సార్, ఇప్పటికే రౌడీలు, రాజకీయ నాయకులు వ్యవస్థను శాసిస్తున్నారు. న్యాయ వ్యవస్థను శాసించి స్థితికి తీసుకురాకండి సార్. మీరిచ్చే తీర్పు ఓ గొప్ప మార్పుకి. హలో కిషోర్, ఇంకా సూర్యగాడి కేసు గురించి టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు సార్. బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులు ఎరికిస్తావు కదా. సార్, ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలొస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను. ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్. వాడు కోర్టుకు రావాలంటే నన్ను దాటుకొని రావాలి.
బండి సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసు ద్వారా రాజ్గోపాల్ హత్య కేసులో కుట్రపూరితంగానే అతని ఏసీపీ కిషోర్ ఇరికించాడని నిర్ధారణ అయింది. ఆ కుట్రలో ప్రధాన సూత్రధారిగా ఎక్స్ హోమ్ మినిస్టర్ నాగేంద్ర ఉన్నట్లు కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ దోషులను మరణించే వరకు పెరలు కూడా అనుమతించకుండా జీవితకాలము కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. సూర్యప్రకాష్ తో పాటు భవిష్యత్తులో సెక్షన్ 211 ద్వారా విజయం సాధించిన వ్యక్తిని నిందితుడుగా కాక బాధితుడుగా పరిగణించాల్సిందిగా న్యాయ వ్యవస్థకి ఈ కోర్టు సూచిస్తుంది.